గర్భం దాచిన బడబానలమెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో ఆ చల్లని సముద్ర గారు 2012 ఈరోజు 12 తారీఖు నాడు అకస్మాత్తుగా గుండె హార్ట్ ఫెయిల్ అయ్యి చనిపోయారు.
అప్పటి నుంచి మనం తన వర్ధంతిని తర్వాత తన కార్యక్రమాలను కొనసాగిస్తూ వస్తున్నాం. అదే ఆనవాయితీగా ఈరోజు మనం తన వర్ధంతిని జరపాల్సిన అవసరం ఉంది. అప్పుడు ఉన్న తన పనిచేసిన సమయంలో ఇప్పుడున్న సమయానికి చాలా మార్పులు జరిగినాయి. అయినా తనను గుర్తు చేస్తూ మనం ప్రతిసారి ముందడుగు వేస్తూ వెళ్ళిపోవాలని కోరుతూ ఈరోజు ఈ సంస్మరణ సభకు ప్రముఖ రచయిత బిఎన్పి గారు వేదికను అలంకరించాలని కోరుతున్నాం. జిల్లా కార్యదర్శి రమేష్ బాబు గారు కూడా వేదికను అలంకరించాలని కోరుతున్నాం. రోహిణి కూడా వేదికను అలంకరించాలని కోరుతున్నాం. అందరూ కూడా నివాళి అర్పించాల్సిన కోరు. అందరూ ఒకసారి ఇట్లా ఉండి జోహార్ ఆరెడ్డి నారాయణ గారికి, జోహార్ ఆరెడ్డి నారాయణ గారికి, అమరే ఆరెడ్డి నారాయణ గారు. ప్రజా కళలు సంస్కృతి ప్రజల కళాకారులు వర్ధిల్లాలి. ప్రజా కళలు ప్రజా కళలు ప్రజా కళలు ప్రజల సంస్కృతి. హలో, ఇప్పుడు ఒక నిమిషము మౌనం పాటించాలని కోరుతున్నాను. ఆరెడ్డి గారికి జోహార్ జోహార్ ఆరెడ్డి గారికి. వెలుగు నిలిపి వెళ్ళాడా కదిలిపోవల్లి వెలుగు నిలిపి వెళ్ళాడా కలలకే రాజు కదిలిపోయిందా కలలకే రాజు కదిలిపోయిందా హర్షపల్లి వెలుగు నిలిపి వెళ్ళాడా నిలిపి వెళ్ళాడా నిలిపి వెళ్ళాడా కలలకే రాజు కదిలిపోయిందా
పుట్టింది. పార్టీ ఉద్యమాలు పుట్టాయి. ఆ ఉద్యమాలకు ఊపిరిగా తొలి పాట నిజామాబాద్లో పూసింది. అది పిఎన్పి గారు అని మన చరిత్రలో చెప్పవచ్చు. నిజామాబాద్ ఉద్యమాలని ఒక రేంజ్కి ఎక్కించిన కనుక ఆ పాట ఉంది. ఆ పాట గొప్పతనం ఆర్ఎన్టీ గారుతో పయనించిన పిఎన్పి గారు మాట్లాడాలని కోరుతున్నాను. ఈ ఆదిలో ఈనాడు మనం ఇక్కడ సమావేశమయ్యాము. నారాయణ నేను పాట రాసినప్పుడు కళలకే రారాజు అని రాశాను. ఆయనలో అన్ని కళలు చూసిన నేను రహస్య విప్లవ కమ్యూనిస్టు పార్టీ ఉన్నప్పటి నుంచి నేను నారాయణ దగ్గరికి వెళ్ళేవాడిని. అమరవీరుల చిత్రాలు తీస్తూ నాకు కనిపించాడు. పాటలను చూసి నేను ఇన్స్పైర్ అయ్యాను. ఖలీల్వాడి గ్రౌండ్లో ఓ సమావేశం జరిగింది. ఇట్లా 20 మందిని కూర్చున్నాం. దానికి నేను ఫస్ట్ సారి నారాయణ గారిని చూడటం జరిగింది. దాంట్లో నారాయణ మాలోళ్ళమంటారు, పోలీసుల మీద పాట పడుతున్నాడు. మాలోని మనిషివే మా మనిషివే నీవు పొట్ట ముగ్గురి కోసం పోలీసు అయినా అని ఒక పాట నారాయణ వాడుతుంటే నేలపై కూర్చొని ఆయన కంఠానికి ముగ్గుందైపోయాను. అంటే ఆయన చిత్రలేఖనము, ఆయన విప్లవ ఆర్గనైజర్ ఎంత చెప్పినా తక్కువని. ఆ కాలంలో వెలుగు అనే ఒక సాహిత్య పత్రిక వస్తుండే. ఇప్పటి లెక్క ముద్రనే లేదు. ఆయన చేతి రాతతో వస్తున్నటువంటి పత్రిక అది, వెలుగు పత్రిక. మొత్తం బొమ్మలు ఆయనే వేస్తుండే, మొత్తం పత్రిక ఆయనే రాస్తుండే. దాన్ని సైక్లో స్టైల్గా తీసి మిత్రులకు రహస్యంగా పంచేవాళ్ళం. ఆ వెలుగు పత్రిక అంత కృషి ఉంది ఆయనలో. అప్పుడు ఏమి ఆశించి ఆయన నుంచి కూడా మేము ఇన్స్పైర్ అయ్యాము. ఆయన జీవితం నుంచి ఆయన ఇల్లే రహస్య కళాకలాపాలకు విప్లవ కమ్యూనిస్ట్ పార్టీకి ఒక వేదిక. వాళ్ళ ఇల్లే వేదిక విప్లవ కమ్యూనిస్ట్ పార్టీ. దాని తర్వాత పార్టీలు పుట్టుకొచ్చినాయి. దాని తర్వాత మార్క్సిజం, లెనినిజం, మావో ఆలోచన విధానం అనే పార్టీలు వచ్చినాయి. బహిరంగంగా పార్టీలకు వచ్చారు. బహిరంగ వేదికలు ఏర్పాటు చేసినాం. అప్పుడు చేతన సాహిత్య అనే ఒక సంస్థను స్థాపించాం. దాంట్లో నారాయణనే ఫస్ట్ ఉన్నాడు. దాని ద్వారా మేము కార్యకలాపాలు ఎన్నో చేసినాం. చేతన సాహిత్య కార్యక్రమాలు, ప్రతి కార్యక్రమానికి నారాయణ లేదు, అసలు ప్రోగ్రామే లేకుండే. దాని తర్వాత ఎమర్జెన్సీలో కూడా కలిసేవాళ్ళం. దాని తర్వాత జన సంస్కృతి అని పెట్టాం మేము. జన సంస్కృతి స్థాపకుల్లో నారాయణ ఒకడు. నారాయణ లేకుండా ఏ కార్యక్రమం మేము చేసుకునేది కాదు. ప్రతిదీ కూడా ఇవాళ నీలం రామచంద్రయ్య భవన్లో మీరు చూస్తారు అమరవీరుల చిత్రాలు. అవన్నీ ఆర్ఎన్టీ నారాయణ గారు వేసినవి ఉంటాయి అట్లా అన్నీ కూడా. నారాయణ గురించి ఎంత చెప్పినా కూడా, అంటే ఇప్పుడు ఉన్నారు నాయకులు కానీ నాకెందుకో నారాయణ అంటేనే ఇష్టం. ఒక ఆర్గనైజర్గా కూడా ఆయన ఒక పల్లెనే కదిలించాడు. హర్షపల్లిలో విప్లవ వెలుగులు పుట్టినాయంటే నారాయణతోటే పుట్టినాయి. నాంది అక్కడే, కుట్ర భాగవతం అక్కడే. మేమంతా కలిసి కొన్ని వేల ప్రదర్శనలు ఇచ్చారు అప్పుడు నాంది కుట్ర. దీని ఎంతటికి మూల కారణం కూడా నారాయణనే. ఇవాళ ఇందూరులో విప్లవ కమ్యూనిస్టు పార్టీలు ఎంతో కొద్దిగా ఉన్నాయంటే
దానికి ఒక పునాది రాయేటోడు మా నారాయణ. ఇవాళ ఎవరు యాద చేయకుండా ఆయన గొప్ప శిష్యుడు దొరికాడు. లింగ కూడా మాట్లాడుకో నారాయణ ఇట్లా, నారాయణ అట్లా, ఇట్లా చెప్పిండు, నాకు అట్లా చెప్పిండు అని లింగారం అడగడం, మేము ఆయనతో మాట్లాడుకోవటం, మాకు కూడా ఒక చైతన్యాన్ని మేము ఈ రీతిగా బతుకుతున్నామంటే కూడా దానికి ఒక దారి, ఒక పెరుసం అని చెప్పి మమ్మలను కూడా ఆ దారిలో తీసుకుపోయిన ఆయన నారాయణ. జోహార్ నారాయణ. నేను కూడా ఒక పాట రాసుకొచ్చిన మా నారాయణ యాదిలో ఒకసారి ఆరేటి మాటను యాది చేసుకుందామా, ఆరేటి మాటను, ఆరేటి పాటను, ఆరేటి పాటను, ఆరేటి బొమ్మను యాది చేసుకుందామా, ఆరేటి మాటను. జాజిరెడ్డి జంపాల ఎందరో అమరుల, జాజిరెడ్డి జంపాల ఎందరో అమరుల చిత్రాలను గీసించిన మీ కుంచెను మేమిప్పుడు, చిత్రాలను గీసించిన మీ కుంచెను మేమిప్పుడు యాది చేసుకుందామా, ఆరేటి మాటను, ఆరేటి బాటను. రిక్షా దొక్కెరయ్యమన్న రాళ్ళు కొట్టే రామన్న, రిక్షా దొక్కెరయ్యమన్న రాళ్ళు కొట్టే రామన్న. పాట పాడి స్ఫూర్తినిచ్చిన నీ గొంతును మేమిప్పుడు యాది చేసుకుందామా, ఆరేటి మాటను. వీధి నాటకాలు రాసి రైతు బతుకును చూపి, వీధి నాటకాలు రాసి రైతు బతుకును చూపి, గుట్కసార మనకొద్దని చైతన్యపు నీ కళాన్ని యాది చేసుకుందామా, ఆరేటి మాటలు, ఆరేటి పాటలు, ఆరేటి పాటలు, ఆరేటి బొమ్మలు యాది చేసుకుందామా, ఆరేటి పాటలు. జీవించి నాది గుట్ల నాటకాల పాత్రలలో జీవించి ప్రజల కోసమనే నీ కథనము మేమిప్పుడు యాది చేసుకుందామా, ఆరేటి మాటలు, ఆరేటి మాటలు. ఉత్తరాల ఉద్యోగం ఇచ్చిన రిటైర్మెంట్, ఉత్తరాల ఉద్యోగం ఇచ్చిన రిటైర్మెంట్, ఉద్యమాలకిచ్చేసి పెంచుకున్న కమిట్మెంట్, ఉద్యోగం చేయూతతో పెంచుకున్న కమిట్మెంట్, ఉత్తరాల ఉద్యోగం ఇచ్చిన రిటైర్మెంట్, ఉద్యమాలకిచ్చేసి పెంచిన నీ కమిట్మెంట్ యాది చేసుకుందామాయా, యాది చేసుకుందామా, ఆరేటి పాటలు, ఆరేటి మాటలు, ఆరేటి బొమ్మను. జోహార్. ఉద్యమ సూర్యుడు, అతని ఆలోచనలు క్షణం క్షణం మారుతూ ఉద్యమాన్ని వైపే పరిగెత్తాడు. తను ఒక్కడు కాకుండా తన వెంబట చాలా మందిని తయారు చేశాడు. ఆయన మాట ఎక్కడ కూడా ఆర్ఎంటీ అనేది మాట నిజామాబాద్లో ఎక్కడ చూసినా ఆర్ఎంటీ గారు ఒక్కసారి మాట్లాడితే చాలు ఆర్ఎంటీ గుర్తుపెట్టుకుంటారు. అయితే తనని ఆర్ఎంటీ గారిని మనం స్మరిస్తూ పెద్ద వెంకటరావు గారు సిపిఎం నాయకులు మాట్లాడాలని కోరుతున్నాను. పిఎన్బి గారు చాలా అంశాలు చెప్పారు. అంతేకాదు ఆర్ఎంటీ ఆర్టిస్ట్, ఆర్ఎంటీ ఆర్టిస్ట్. నేను ఎప్పుడు పోయినా ఎన్ఆర్ మోహన్లో పోగానే గోడకు వేలాడే ఫోటోలు మొత్తం జార్జిరెడ్డి దగ్గర నుంచి నీలం రామచంద్ర ఫోటోలు కూడా ఉంటాయి. అవి ఎక్కడ ప్రింట్ చేయించారో అని అనుకున్నాను. ఒకసారి ప్రభాకర్ వి ప్రభాకర్ చూస్తే అది ఆరకంగా వేసిన బొమ్మలు అని చెప్పారు. అంటే అంత ఆర్టిస్టు ఆర్టిలో దాగి ఉన్నాడు. ఆయన కళలు, ప్రజాకరణ, కవిత్వం, పాటలు, నాటకాలు, వీధి నాటకాలు, రంగస్థల నాటకాలు ఎన్నెన్నో ఉన్నాయి. అంతేకాదు నాకు 97 నుంచి ఆర్టి గారు పరిచయం. బాన్స్వాడలో అన్న చెప్పినట్టుగా ఉత్తరాల ఉద్యోగం చేస్తున్నప్పటి నుంచి బాన్స్వాడ నుంచి నాకు క్లోజ్గా ఉన్నాం.
నేను పార్టీ కార్యదర్శిగా ఉన్నప్పుడు 2007లో సిపిఎం పార్టీలోకి వచ్చాను. నేను కార్యదర్శిగా ఉన్నప్పుడే 2012 జనవరి 12వ తారీఖున ఆయన చివరి శ్వాసని గుండె విడవడం జరిగింది. అంతేకాదు ఇక్కడ ఉద్యమాలే కదా, ఆర్ఎంపీ గారు గవర్నమెంట్ స్కూల్లో అస్సాపల్లి గవర్నమెంట్ స్కూల్లో కూడా పెద్ద ప్రోగ్రాం చేశారు. మేము అందరం హాజరైన మన తెలంగాణకి సంబంధించింది కాదు. ఆయన శిష్యుడు ఇప్పుడు మహారాష్ట్రలో ఉన్న భిలోలి తాలూకా సిపిఎం పార్టీ కార్యదర్శిగా ఉన్నాడంటే ఆయన ఉద్యమాలని విప్లవ ఉద్యమాలని ఎంత ముందుకు తీసుకెళ్ళాడో, ఎంత లోతుకు తీసుకెళ్ళాడో మనకు దాన్ని చూస్తేనే అర్థం. ఆయన శిష్యుడు ఇప్పటికే నాకు కంటెక్ట్తో ఉంటాడు, గంగాధర్ అస్సే. అంటే ఈయన మహారాష్ట్రలో కూడా పనిచేశాడు. ఆ పనిచేసిన క్రమంలో ఒక కామ్రేడ్ని కూడా తయారు చేసి సిపిఎం పార్టీ వైపు, కమ్యూనిస్టు పార్టీ వైపు రాబట్టినటువంటి కనుక పార్టీ ఉన్నది. ఆయన రాసిన పాటలు, ఆయన చూసినటువంటి దారి ఎన్నో ఉన్నాయి. అంతేకాదు మనం అందరం కూడా ఎర్రజెండా పార్టీ పెట్టుకుంటే, ఎర్రజెండా బోర్డే పెట్టుకుంటే కొంతమంది రాని ప్రజలు కూడా ఉంటారు. కాబట్టి దాన్ని కొంచెం సవరణ చేసి ఎర్రజెండా కోణంలోని, ఎర్రజెండా విప్లవ కోణంలోనే మనం ఉద్యమాన్ని చేయాలి, ప్రజలకు సేవ చేయాలని చెప్పి అర్సాపల్లిలో మొదటిసారి ప్రజాసేవా కేంద్రాన్ని సేవా దృక్పథంతో ప్రారంభించాం. ఇవాళ మనం చేస్తున్నాం. ఇప్పుడు మన స్వరాజ్యం ట్రస్ట్లో రామ్మోహన్ రావు గారు మన స్వరాజ్యం ట్రస్ట్ని ఏర్పాటు చేసి ప్రజా సేవ కార్యక్రమాలు చేస్తాం. అంటే ఇట్లాంటి ఆలోచన ఆయనకు 2008లోనే 2009లోనే చేయడం జరిగింది. ప్రజాసేవా కేంద్రం చేసాం, కొంతమంది రకాలు కూడా చేసాం. అయినా ఇప్పుడు అధికారికంగానే పార్టీలు నిర్ణయం తీసుకొని సేవా కార్యక్రమాలకు పిలుపునిస్తాం. అంటే ముందు చూపు కూడా ఆయన ఆలోచన చేశాడు. బహుశా ఇది 13వ వర్ధంతి అనుకుంటా, 13వ వర్ధంతి. భవిష్యత్తులో మన జిల్లాలో కూడా చాలామంది కాంగ్రెస్ మన పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా చనిపోవడం జరిగింది. వాళ్ళందరి పేరుతో లింగవాళ్ళతో మాట్లాడారు. ఉత్తర ప్రకాష్ రావు గారు ఉన్నారు, కుటుంబరావు గారు ఉన్నారు, అసది అబ్బాయి ఉన్నారు. వీళ్ళంతా కూడా మన పార్టీ నాయకులు. ఇంకా మిగతా కాంగ్రెస్ కూడా పేర్లు చెప్తా ఉంటే చాలా దండగా ఉంటుంది. వాళ్ళందరి పేరుతో కూడా ప్రియాల భూమయ్య గారు చాలా ఇప్పటికీ ఆ ఊర్లో అస్సాపల్లిలో, ఎరాజ్పల్లిలో కామ్రేడ్ భూమయ్య అని అంటారు, కామ్రేడ్ బాలయ్య అని అంటారు. అట్లాంటి కామ్రేడ్స్ చనిపోవడం జరిగింది. వాళ్ళందరి పేరుతో కూడా అమరుల యాత్ర అని ఒక రోజును కూడా నిర్ణయించి అందరి తరఫున ఎవరికైనా ఒక ఎక్కడే వద్ద మరణించిన డేట్ తీసుకొని ఆ కార్యక్రమం చేస్తే బాగుంటుంది అనేది సూచిస్తూ అందులో అందరికీ కూడా నివాళులు ఇస్తే అంత నిజమైన నివాళి ఆర్పి గారికి ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఆయన ఆశయాలను కూడా ముందుకు తీసుకెళ్తాం. ఇప్పటికీ సేవా కార్యక్రమం ముందుకు తీసుకెళ్తాం. మన పార్టీ ఆధ్వర్యంలో కళాకృతాలు తయారు చేసుకోవాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది. వీటన్నిటి కూడా చేస్తే ఆయన ఆశయానికి, ఆయనకు సరైన నివాళి జరుగుతుందని తెలియజేస్తూ మరొకసారి జోహార్ కామ్రేడ్ ఆర్ఎస్. ఒక్కసారైనా కమ్యూనిస్టుగా బ్రతుకునిస్తమా, ఆ గొప్ప నీకు తెలుస్తుంది మిత్రమా. ఒక్కరోజైనా ఒక్కసారైనా కమ్యూనిస్టుగా బ్రతుకునిస్తమా, ఆ గొప్ప నీకు తెలుస్తుంది మిత్రమా. వర్గరహిత స్వర్గమది నేస్తమా, వర్గరహిత
అంతగా ఇది లేకపోయినా తను లేని కార్యక్రమం అంటూ ఏది లేకపోయేది. చాలా స్ఫూర్తిగా ఏ ప్రోగ్రాంకి వచ్చినా చాలా స్ఫూర్తిగా ఉండేది. తన చూపుల బాట చాలా అందరికీ కూడా ఒక ఆదర్శప్రాయంగా ఉండేది. తను కూడా బ్రతకడం కూడా అలాగే బ్రతకడానికి కూడా విన్నాను. మరి అటువంటి సామాన్యుడు ఒక కార్యకర్తగా అదే రకంగా మరి విప్లవానికి ఒక బీజంగా పనిచేసి మనందరిలో స్థిరస్థాయిగా నిలిచిపోయినాడు. మరి అటువంటి వ్యక్తి ఈరోజు మన వ్యాధిలో మనం స్మరించుకుంటున్నాము. మనమందరం కూడా స్మరించుకోవడం అంటే అతను గుర్తు చేసుకోవడం, అతని ఆశయాల్ని మరోసారి గుర్తు తెచ్చుకోవడం, మనందరం మరీ రకంగా దాన్ని పాటించే క్రమంలో మనం కూడా తలమునకలే ఉండాల్సిన అవసరం ఉంది. ఈరోజు చాలా మటుకు మనం కమ్యూనిజం కొంత ఏది స్తబ్దంగా ఉన్నప్పటికీ కూడా మరి ఇటువంటి వారి వల్ల మళ్ళీ ప్రోగ్రామ్స్ పెట్టుకోవడం వల్ల మళ్ళీ మన యాదిలో వచ్చి మనం కూడా ఆ వైపుకు వెళ్ళి వారి ఆశయాల్ని సాధించే దిశగా వెళ్ళే మన క్రమంలో మనం కూడా అన్ని సాధించగలుగుతామని చెప్పేసి ఒకసారి భావిస్తూ వారికి ప్రధానం ఘటిస్తూ ముగిస్తున్నాను. ఆ కాలంలో ప్రయాణించి ఒకప్పుడు కళని ఊరుతొలగించిన ఉద్యోగం చేస్తున్న ఎర్రజెండ పట్టుకుంటే ఉద్యోగం పోతుంది అంటే పోయినా పర్వాలేదు బావ నేను ఏం పట్టుకుంటా అంటే బావ అంటే మేమిద్దరం బావను సుదర్శన్ మేమిద్దరం కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్. అప్పుడు ఎర్రజెండ పట్టుకుని వేదికల మీద లాల్ డ్యాన్స్ ప్రతి పాట చేస్తాం. చాలామంది అన్నారు ఉద్యోగం పోతుంది. అట్లా కాదు. ఈ ఆలోచన సుదర్శన్ గారు 2 నిమిషాలు మాట్లాడారు. చక్కెర మేమంతా ఆర్ఎస్టీ శిష్యులము. రచయితలు, కవులు, కళాకారులందరికీ నా యొక్క వందనాలు. ఇక్కడ నిజామాబాద్ జిల్లాలో ఎన్నో రోజులుగా అర్సపల్లి గ్రామంలో విప్లవాన్ని గుర్తించి జిల్లా స్థాయిలో కాకుండా రాష్ట్ర స్థాయిలో అర్సపల్లి ఊరిని మార్గొరగించినటువంటి ఆర్ఎట్టి నారాయణ గారికి వందనాలు. అట్లాగే 77లో మా జానకంపేట కూడా ఆ కుట్ర రామతోటి తీసుకురావడం జరిగింది. అప్పటి నుంచి అర్సపల్లిలో ఎంత మార్పు రోగిందో జానకంపేటలో కూడా దాదాపు ఒక 20-30 మంది కళాకారులతోటి ఎన్నో డ్రామాలు, ఎన్నో వీధి నాటకాలు, ఎన్నో డ్యాన్సులు, ఎన్నో విప్లవ గీతాలు, ఈ విధంగా అంతమంది కళాకారులు తయారు కావడానికి స్ఫూర్తి ఆర్ఎట్టి నారాయణ గారు. అట్లాగే ఇవాళ నిజామాబాద్ జిల్లాలో కళాకారులు ఉన్నారంటే దానికి నాంది ఆర్ఎట్టి నారాయణ గారని సభాముఖంగా చెప్పగలుగుతున్నాను. అంతటి గనులు ఇవాళ మనలో లేకపోవడం చాలా బాధాకరం. ఆయనలో స్ఫూర్తిలో ఉంటూ మనం ఇంకా బతుకున్నంత వరకు మనం ఆయన ఆశయాలని ముందుకు తీసుకుపోవాలని కోరుతూ ముగిస్తున్నాను. అప్పటికి ఆదిత్య భక్తి మడిగట్టిన పూజ అతనికి ఉన్నంత దైవము భక్తి ఎవరికి లేకుండే మేము చూసిన సమయంలో అంత భక్తి ఉన్నవాడు ఇందులో విప్లవంలోకి వచ్చింది. మేము ఆశ్చర్యపోలేదు. అతను పువ్వులు తెప్పి పూజ చేస్తుంటే ఆ రూమ్ బంద్ చేసుకొని పూజ చేస్తుంటే దేవుడు కనబడతాడట. అంత పూజ చేస్తుంటే అలా చెల్లెలు కూడా అనుకోండి రూమ్లో తలుపులు వేసుకొని పూజ చేస్తారు ఏంటంటే దేవుడు కనబడతాడు. అటువంటి నారాయణ ఈరోజు ఆరెట్టి ఎంత విప్లవాల కోసం తను ఎంత మారిపోయి తన శక్తిని ఎంత తీసిందని. అయితే ఇక్కడ పిలవగానే విజయమాల గారు తను మంచి సింగర్, ఈ హిందీ పాటలు తెలుగు పాటలు అన్నీ పాడతారు. ఆరెట్టి వర్ధంతి జరుగుతుందని మన సభకు వచ్చారు. తను ఒక హిందీ పాట పాడాలని పాడిన భజన కొంచెం నా గాత్రంలో వినిపిస్తాను. సార్ గారికి అంకితం.
ना कुछ तेरा ना कुछ मेरा, ना कुछ तेरा ना कुछ मेरा, ये जग जोगी वादा फेरा, राजा होया रंग सभी का, राजा होया रंग सभी का, अंत एक सहोई, सुख के सब साथी, दुख में न कोई। मेरे राम तेरा नाम एक साचा, तू जान कोई, सुख के सब साथी, दुख में न कोई। వచ్చారు లింగమన్న గారు నాకు చెప్పారు, వచ్చారు. నేను ఇక్కడే ఉంటాను నాందేవాడలో. నేను సేవా కార్యక్రమాలు చేస్తానండి. నేను సంగీతం డిప్లొమా చేశాను. మొన్న అవకాశం వచ్చింది, కానీ డబ్బు పరంగా నాకు జాబ్ పోయింది. అయితే నేను ఏంటంటే కొంచెము నాకు ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ డిస్ట్రిక్ట్ సెక్రటరీ అండి. నేను సేవలు చేస్తాను. నా దగ్గర చాలామంది వస్తారు. కొన్ని నాకు తగినంత సేవ చేస్తాను. ఈ పరంగా నాకు సేవ దొరికింది. ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు. మిత్రులందరికీ నమస్కారం. నేను ఆర్ఎంటి గారితో చాలా సన్నిహిత సంబంధం ఉంటుండే. కానీ ఏంటంటే పత్రికా రంగంలో నేను పత్రిక పరంగానే నిజామాబాద్ రావడం, నిజామాబాద్ పెద్దగా కావడం జరిగింది. మేము ఎప్పుడప్పుడు మేము కలుపుకునే వాళ్ళము, కూర్చుండే వాళ్ళము, మాట్లాడుకునే వాళ్ళము. మేము ఇద్దరు ఎప్పుడో చూసినా కానీ మా సైకిల్ కలుస్తుండేవి. అయితే సైకిల్ ఇద్దరు సైకిల్ బ్రేక్ పడిపోతుండే. తను ఎక్కడున్నా కొంచెం కూర్చొని టీ తాగి మాట్లాడుకునే వాళ్ళము. తను ఎవరు తన బాధ, ఎవరు నా బాధ అన్నీ మేము చెప్పుకుంటునే వాళ్ళము. బతుకున్నాం కాబట్టి బాధలు ఉంటాయి, బాధలు గురించి మనం పట్టుకోవచ్చు, మనం ఇదేం చెప్పుకోవాలనే కొంచెం ధైర్యమో అట్లా చెప్పేస్తుంటుండే మనకు. నేను అర్సపల్లి కూడా నేను తరచూ వెళ్ళేవాడిని. అర్సపల్లి అంటే నాకు ఆరెంటిగా నాకు ఒక గుర్తు అనేది నాకు ఉండిపోయింది. ఎప్పుడు కలవాలని కలిసి ఉండేవాళ్ళము. ఏ విషయమైనా కానీ మేము చర్చించుకుంటూ ముందుకు పోయేవాళ్ళము. నాకు ఎక్కువ సాహిత్యంలో కానీ ఎక్కువ అర్సపల్లి నాకు పరిచయం లేకుండా కానీ ఆయన గారి ద్వారా నేను కొన్ని విషయాలు తెలుసుకోవడము, ఆయన తెమ్మడ తిరుగుతుండడము, ఆయన ఎక్కడ ఉంటే అక్కడ మేము ఎప్పుడు కలుస్తుండేవాళ్ళము. బాన్స్వాడలో ఉన్నప్పుడు కూడా మేము బాన్స్వాడలో ఉంటే వాళ్ళ అడ్రస్ ఉన్నాము, అక్కడికి ఫోన్ చేయమంటే అక్కడ ఫోన్ చేస్తాం, కలిసి అక్కడ భోజనం చేస్తుంటే మేము మాట్లాడుతుంటే చాలా సంగీతంగా వెళ్ళే వాళ్ళము. చాలా ఆర్టిస్టు ఆ ఇంటికి కూడా నేను ఎప్పుడు కలిసిపోయేవాడిని. నేను అడిగేవాడిని, అది ఏం చేయమన్నా నాకు కూడా ఒక ఫోన్ చేసి కదా చేస్తాను అంటుండే. అంత సంగీతంగా ఆరెడ్డి గారిని అసలు ఇంత తొందరలో కోల్పోతామని కూడా అసలు అనుకోలేదు. ఆయన అమరని ఆయన ఆశయాలన్నీ మన మీద ఉన్నాయి. అతను మనకు ఒక ఆట అనేది మనకు చూపించారు, మన ఆశయాలని ఏంటి అనేది మనకు నేర్పించారు. ఆయన ఆశయాలతో మనం కృషి చేసుకుంటూ ముందుకు పోవడమే ఆయన జ్ఞాపకాలలో, ఆయన యాదిలో మనము నిరంతరంగా నిలబడి ఉంటాము. ఎంపీస్లో చూసినాను, మీటింగ్స్లో వస్తున్నవాళ్ళు కొన్నిసార్లు చిన్నపిల్లల కోసం కొన్ని ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అరేంజ్ చేసినట్టుగా వస్తుంది. సో పూర్వం పరిచయము నాయకులు, మంచి ఆర్టిస్టు అని తెలుసు. మాట్లాడి అంతవరకే తెలుసు. కానీ ఆయన చిత్రాలు ఎన్ఆర్భవన్లో చూసినాము. అంత అంటే అద్భుతంగా మనుషులను అట్లా ఉట్టిపడే విధంగా ఆయన చూపిస్తుంటే నిజంగా మనుషులు అట్లాగే ఉన్నారా అని అనిపించేంతగా అంత మంచి శైలిలో ఆయన చిత్రాలు చూసినాను. అదేవిధంగా చూసుకుంటే ఇంత ఎమోషనల్ అటాచ్మెంట్ నిజంగా
నిజామాబాద్ ఉద్యమాలతో ఇంత అవినాభావ సంబంధం ఉన్న ఉద్యమ నాయకులు ఉన్నారంటే నిజామాబాద్కు ఒక ఇది మనం అందరూ చేసుకున్న ఒక అదృష్టం అనుకోవాలి. వాళ్ళ జీవితాలను త్యాగం చేసి వాళ్ళ వ్యక్తిగత జీవితాలను పక్కబెట్టి ప్రజలందరి కోసము ఇంత శ్రమపడి ఒక ఉద్యమ సంస్కృతిని నిజామాబాద్లో వీళ్ళందరూ కూడా ఇప్పుడు వీళ్ళందరూ కష్టపడి ఈ విధంగా తీసుకొచ్చినట్టు ఈ ఆశయాలను ముందుకు తీసుకునే అవసరం మనందరికీ ఉన్నది. ఇప్పుడు ప్రస్తుతము వేరే మన కమ్యూనిస్టులకు వ్యతిరేకమైన భావాలు నడుస్తున్నాయి. దానికి వ్యతిరేకంగా అందరము ఒక ఐక్యంతో మనం పనిచేస్తే తప్ప మనము ఎదుర్కోలేము. కాబట్టి ఇట్లాంటి ఆర్ఎస్పీ గారి ఉద్యమ ఆశయాలను ముందుకు తీసుకెళ్ళి మనందరం ఐక్యమత్యంగా మనము సంఘీభావంగా అందరము ఉద్యమాలను సంఘటితంగా ముందుకు తీసుకెళ్ళే అవసరం ఎంతైనా ఉందని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. చూసిన నాకు కొన్ని పరిచయం అంటే నేను ఇల్లు కట్టినప్పుడు ఫస్ట్ పార్టీలోకి వచ్చి ఉంటాను. నేను ఎప్పుడు వచ్చిందనే తెలియదు. నేను పార్టీలోకి వచ్చిన తర్వాత అయితే నా ముందు వచ్చిన తర్వాత అన్న బాగున్నావు అంటుంటే బాగున్నా అని చెప్తుంటే అంతే ఉంటుంది. అయితే నేను ఇల్లు కట్టినప్పుడు అన్న మీరు గృహప్రవేశంకు రండి అని చెప్తే వచ్చాడు. వచ్చి కొద్దిసేపు మాట్లాడించి ఆతిథ్యం స్వీకరించి వెళ్ళాడు. అప్పటి నుంచి ఎప్పుడు ప్రతిసారి నన్ను పలకరించేవాడు, మాట్లాడించేవాడు. అంత మట్టుకే కానీ తన కళలు అంతా నాకు పెద్దగా తెలిసిందేది కాదు. సరే అన్న మీరు ఇట్లా మీరు ఇంతవరకే ఉండకుండా ఇంకా చాలా పనులు చేయాలి అట్లా అని చెప్పి నాకు చెప్పేవాడు. ఆమె కొద్ది రోజులలోనే తను ఈ విధంగా కావడం అనేది అది చాలా బాధాకరమైన విషయం. ఆర్ఎన్టీ గారితో నాకు 2008లో పరిచయం. ఆర్ఎన్టీ గారు ఏంటంటే శివాజీ నగర్ వస్తుంది ఎక్కువ. శివాజీ నగర్లో కాకండి అని చెప్పేసి చాలా మిత్రుడు ఉండే మొబైల్ పార్టీ పని. సిపిఎం పార్టీకి వచ్చిందంటే నాకు అంటుండే అక్కడ శివాజీకి వచ్చినప్పుడు కామ్రేడ్ నువ్వు కూడా పార్టీకి పనిచేయి కామ్రేడ్. నేను అప్పుడు సిఐకి పనిచేస్తుంటే ఎలక్ట్రిసిటీ ఇంజనీర్కి పనిచేస్తుంది. కామ్రేడ్ పార్టీలో పనిచేస్తే సుడుకుంటుంది కామ్రేడ్ మీరు పార్టీలో పనిచేయాలని చెప్పి అంటుంది. సార్ మీరు కూడా కవిత రాస్తారు కదా, జాబ్ చేస్తారు కదా సార్, మరి పార్టీలో మీరు కూడా పనిచేస్తారు అంటే కవితలు పార్టీకి సంబంధాలు ఉంటాయి. కవితలు ఇప్పుడు మీరు చేసే పని ఉంది, ఆ పనిలో ఇప్పుడు మీరు కాంగ్రెస్ కంబాలు ఏమి లైట్ ఏమి చూస్తారు, దాన్ని కవితగా తీసుకొని పత్రికలు ఇస్తేనే పబ్లిక్ తెలుస్తుంది మీరు చేసే కష్టాన్ని. అదే కవిత్వం అని చెప్పేసి సార్ నాకు చెప్తున్నప్పుడు సార్ నాకు చాలా స్ఫూర్తి ఇచ్చారు నాకు. ఎందుకంటే సార్ లేని రోజు చాలా బాధాకరం. ఎందుకంటే ఇప్పుడు ఆయన చాలా మాకు స్ఫూర్తి, పార్టీకి మీలాంటి నాయకులు ముఖ్య కామ్రేడ్ మీరు పనిచేయాలని చెప్పి ప్రతిసారి మాకు మేము రిటైర్ అవ్వట్లా చెప్తున్నాం సార్. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు తెలుపుతున్నాను. ప్రతి 26 జనవరికి అక్కడ కార్యక్రమం మనం చేస్తున్నాము. తను ఎప్పుడు కూడా మన వెంటనే ఉంటూ ఈసారి మన పార్టీ ఆఫీస్లో జరుపుతున్నారు. ఒకసారి నేను చూస్తా వచ్చి మా నాన్నని మీరు జ్ఞాపకం చేసుకున్నారు కదా, మరి తనని మీరు ఎట్లా మధ్యలో ఉంచుకుంటున్నారు పార్టీగా, నేను ఒకసారి అటెండ్ అవుతాను అని చెప్పేసి నిన్న నుంచి హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ ఉన్నాడు మన సమావేశం కోసం. తను నాన్నగారి ఆలోచనని పంచుకొని 2 నిమిషాలు మాట్లాడాను. అందరికీ నాకు ఉంటాడు, కానీ ఆర్ఎన్టీ గారి కూతురుగా నేను చాలా గర్వపడుతున్నాను. నేను నాన్న ఆలోచనలతోనే ముందుకెళ్తున్నాను. అట్లనే వివాహాలు కూడా చేసుకున్నాం మేము అందరం. ఇంతమంది నాన్న గురించి మాట్లాడుతుంటే ఇంకా నాకు మాట్లాడడానికి ఇంకేమీ లేదు. ఎందుకంటే నాన్న పిల్లలకి ఎప్పుడు గర్వకారణమే, ఎవరి నాన్న వాళ్ళ గర్వకారణం. కానీ మా నాన్న ఇంతమందికి గుర్తున్నాడు అనేది ఇంకా చాలా గొప్పగా ఉంది నాకు. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను నాన్నను లింగే బావ అంటే నేను బావ అంటాను, ఎందుకంటే నాన్నను మామ అనేవాడు కాబట్టి నాకు ఎప్పుడైనా బావ అని పిలుస్తాడు. తను
ఆలోచన ఉన్న వ్యక్తికి నేను కూతురు అనడం నాకు చాలా గర్వకారణంగా నేను ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అందరూ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ భోజనం చేసి వెళ్ళాలి. ఇంకేమో చెప్తాడు. రంగాలతో పాటుగా కళాకారుడిగా బహుముఖ ప్రజ్ఞాశాలి మన ఆర్ఎస్టి నారాయణ గారు. సారిగా ఎవరైనా మరణిస్తే 11 రోజులు తర్వాత అవకాశం ఉండి ఒక 2 రోజుల తర్వాత నెలమాసంలో పెట్టి మర్చిపోయేటటువంటి దినాలు ఇవ్వాలి. కానీ చనిపోయిన తర్వాత దాదాపు 13 దశాబ్ద కాలం తర్వాత కూడా ఇప్పటికీ కూడా వారిని యాదించుకొని వారు చేసినటువంటి కార్యక్రమాలు, నిర్వహించినటువంటి పాత్ర, సమాజంలో వారు ఏ విధంగా అందరినీ చైతన్యపరిచారు, ఇలాంటి విషయాలని గురించి చర్చించుకోవడం అంటే నారాయణ గారు చేసినటువంటి త్యాగం మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. అదేవిధంగా వారి ప్రభావం ఏ విధంగా అందరి మీద ఎలా ఉంది అనేది కూడా ఈ సందర్భంగా మనకి గుర్తుండిపోతుంది. ఈ రకంగా అంటే మనం సాయుధంగా పురడం, చచ్చిపోవడం రాజీగా జరుగుతూనే ఉంటుంది. అది మనకు సంబంధం ఎప్పుడైనా జరుగుతూ ఉంటుంది. కానీ ఆ మధ్యకాలంలో మనం చేసిన పని ఏదైతే ఉందో, మనం ఎవరి కోసం పనిచేసామో, కుటుంబం కోసం పనిచేసామా, సమాజం కోసం పనిచేసామా, ఇతరుల కోసం పనిచేసామో, ఎవరి కోసం పనిచేసేవాము అనే దాన్ని బట్టి మనల్ని యాదించుకోవడం అనేది సహాయం జరుగుతుంది. అలాంటి యాదించుకునేటటువంటి మనిషి మన నారాయణ గారు. వారు నాకు 78 నుంచి పరిచయం. వారి కార్యక్రమం గురించి చెప్పాలంటే, వారి గొప్పతనం గురించి చెప్పాలంటే ఒక గంటలు కాదు, రోజులు పడుతుంది. అలాంటి అంటే అవకాశం లేక ఆయన అలా ఉండిపోయాడు. కానీ అదే ఇంకొక పొలంలోనో లేకపోతే ఇంకొక ఉన్నతమైనటువంటి వాళ్ళలో పుట్టుంటే అతని వాళ్ళ ఏ స్థాయిలో ఉండేవాడో ఒక్కోసారి గుర్తుకొస్తూ ఉంటుంది. అలాంటి ప్రజ్ఞాశాలి. అయితే అంతగా పేరు సంపాదించలేకపోయాడు, కానీ మనందరి హృదయాలు మాత్రం దోచుకున్నాడు. ఆయన మరొకసారి జోహార్ అర్పిస్తూ థ్యాంక్ యూ. ఆర్ఎస్టి అనేది నారాయణ, ఆయన ఇంటి పేరు ఆర్ఎస్టి. ఆర్ఎస్టి నారాయణ అనేది పూర్తిగా, కానీ ఆర్ఎస్టి అనేది ఇతను ప్లేగు వ్యాధి వచ్చినప్పుడు ఊరంతా ఖాళీ చేసిన తర్వాత 1947లో అక్కడ అక్కమ్మగుట్ట దగ్గర జన్మించింది. ప్లేగు వ్యాధిలో జన్మించింది. తను చిన్నప్పటి నుంచే వచ్చి పౌరాణిక నాటికలలో నాటికలు వేస్తుంది. బాలచంద్రుడు, తర్వాత లోహితుడు. ఈ పౌరాణిక నాటికల నుండి సాంఘిక నాటికలకు వచ్చిండు. సాంఘిక నాటికలు వేసినప్పటికీ అమ్మ నాటిక, చైల్డ్మెన్ నాటిక, బాలీవుడ్ నాటిక, ఈ నాటికలలో పాల్గొన్నాడు. అవి ఊర్జువాలు వేసే నాటికలు. వాటి నుంచి విరసం సభ్యత్వం, అసెంబ్లీలో విరసం సభ్యత్వం తీసుకొని అందరినీ కూడా పుస్తకాలు చదివించి అలవాటు చేయించాడు. యువకులను తీసుకొని ఆనాడు గంగిరెడ్డి గారు రాసిన నాంది నాటకం తీసుకొని అతను మార్క్సిజంను అప్లై చేసింది. మార్క్సిజం అంటే ప్రతి కులం నుంచి ఒక వ్యక్తి తీసుకొని ఒక నాటిక తయారు చేసింది. కళాకారులు కాదు వాళ్ళు. ఒక్కొక్క కులం నుంచి అసెంబ్లీలో అన్ని కులాల నుంచి ఒక్కొక్క పాత్ర తీసుకొని ఒక నాటిక తయారు చేసింది. అప్పుడు ఎస్టాబ్లిష్ అయిపోయింది. ప్రతి కులంలో కూడా ఒక నటుడు ఉంటాడు. ఎంత ఎస్టాబ్లిష్ చేసిందంటే అది అసలు అర్థం కాదు. మార్క్సిజాన్ని అప్లై చేయడం అంటే అది. అతను మార్క్సిస్ట్ ఆ దృక్పథాన్ని అవలంబించుకొచ్చేసి నాటి కుట్ర తర్వాత స్టేజ్ చేసి ఆ నాటిక వేయాలి. తర్వాత వీధి నాటికల ప్రక్రియను ప్రారంభించిన అప్పుడు మట్కా అనేది ఆడుతుంది. మట్కా నాటిక తాను రాశాడు. మున్సిపాలిటీ సమస్యల మీద రాశాడు. వీధి నాటిక వేసినాం, ఎక్కడెక్కడ బహిరంగం చేసినాం. ఆ తర్వాత ఈ నాంది నాటకం తర్వాత కుట్ర కాలు వెంకటేశ్వరరావు రాసిన యక్షగానం నాటికని మనం ప్రదర్శించినాం. ఆ తర్వాత సులోహ నాటిక రాశాడు. ఓ మహిళ మేలుకు అనే నాటిక రాశాడు. తర్వాత గుట్కా రాశాడు. గుట్కా అంటే మామూలు మాటలే, కానీ గుట్కా మీద ఒక నాటిక మేము వేస్తే, వీధి నాటిక వేస్తే చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో గుట్కాని నిషేధించవలసిన అవసరం ఏర్పడ్డది. అప్పుడు అంత ఉద్యమం నడిచింది గుట్కా మీద. ఈ గుట్కా నాటికని హిందీలోకి మార్చి
హిరా అది హర్యానాలో ఫస్ట్ వచ్చింది. జాతీయ నాటికలో మన నాటిక ఆరింటిగా రాసింది, రాష్ట్రంలో ఫస్ట్ వచ్చింది, తర్వాత జాతీయ లెవెల్లో పోయింది ఆ నాటిక. ఇట్లా తను ఈ వ్యవస్థ చూసిన తర్వాత అంటరానితనం మీద అనేకమైన పోరాటం చేసింది. సహపంక్తి భోజనాలు పెట్టించింది అసెంబ్లీలో, సంఘాలు పెట్టించాడు. ఒక వ్యక్తి అంత దాన్ని ముందుకు తీసుకెళ్ళాడు. జోగిని వ్యవస్థ ఉంది, అసెంబ్లీలో జోగిని వ్యవస్థ ఉంది. ఈ జోగిని వ్యవస్థను ఏం చేద్దామని ఆలోచించి అప్పుడు ఎమర్జెన్సీ కాలంలో పోలీసు నిర్మాణంలో కళాకారులుగా మనం బతకలేదని చెప్పేసి వెండి తెరను తీసుకొచ్చి ఒక సినిమా తీసింది. అసెంబ్లీ వాళ్ళే ప్రొడ్యూసర్స్, అసెంబ్లీ వాళ్ళే నటులు. ఆ సినిమా ఆర్ట్ పిక్చర్, అది కూడా కమర్షియల్గా జోగిని వ్యవస్థ మీద ప్రత్యూష అనే పేరు పెట్టి జోగిని సినిమా తీశాడు. తను చెయ్యని పని అంటే ఎంత ఆలోచిస్తాడంటే అసలు ఒక క్షణంలో ఏమి ఎదుగుతుందనేది కాదు. అందరినీ కూడా చేతితోని రాసి వెలుగు పత్రిక తీసాడు. ఆ మిషన్ తెచ్చి దాన్ని ప్రింట్ చేస్తుండే, తనని చెక్కతో తయారు చేసి ఇట్లా చేస్తే అక్షరాలు పడుతుండే. అటువంటి వెలుగు పత్రిక తీసుకుపోయి నవీపేటలో గ్రంథాలయంలో పెట్టి, సైకిల్ మీద పోయి గ్రంథాలయంలో పెట్టి నిజామాబాద్లో కూడా వెలుగు పత్రిక పెట్టి నడిపించాడు. ఆ తర్వాత ప్రింటింగ్ తీసుకొచ్చాడు, వెలుగు పత్రికని నడిపించి ప్రింటింగ్ కూడా తీసుకొని పెట్టాడు. తను అనేక పాటలు రాశాడు, పాటలు కూడా జానపద గేయంలో రాశాడు, సాహిత్యం కూడా. అంటే తను మొత్తం తన జీవితం అంతా ఒక ఆయన పూర్తికాలం కార్యకర్త కాదు, పోస్టర్ చిన్న ఉద్యోగం. ఏం చేస్తావమ్మా అంటే నేను తప్పలు వస్తాను, చిన్నగా మాట్లాడుతుండే, నేను ఇంటికి తప్పలు వస్తాను, అటువంటి భాష మాట్లాడు. అయితే చిన్న ఒకసారి మీ క్లాస్ పెడితే బీడీ చేసుకునే వాళ్ళ దగ్గర క్లాస్ తీసుకున్నాం, మార్క్స్లో అది తీసుకున్నాం. బీడీ చుట్టే వాళ్ళ దగ్గర మార్క్స్లో క్లాస్ తీసుకున్నాం. ఎట్లా అయిపోయిందంటే మార్క్స్లో దోపిడీ అంటే ఏంటి అంటారు, నువ్వు బీడీ చేస్తున్నావు, ఈ బీడీ చుట్టున్నావు, ఈ తర్వాత బ్యాగ్ చేస్తావు, బ్యాగ్ చేసిన తర్వాత కట్ట బయటకు అవుతుంది, అమ్ముతావు. నీకు ఎంత ఇస్తున్నాడు వాడు ఎంత అమ్ముతున్నాడు, నీకే దోపిడీ. మార్క్స్లో అంతా చెప్పింది దోపిడీ అంటే 2 నిమిషాలలో చెప్పింది, దోపిడీ అంటే చెప్తారా అనేది అంత తీసుకుపోయి. ఆ తర్వాత మన దగ్గర కూడా మన సంస్కృతి, మన కేంద్రంలో కూడా, మన పార్టీలో కూడా సాహిత్య రంగాన్ని నడిపించేది చివరి వరకు. అనేక పుస్తకాలు రిలీజ్ చేసినాము మనం. మన మల్లవరపు విజయ్ గారు రాసిన పాటలు, మన నవలలు, అవి కూడా మనం ఇక్కడ విడుదల చేసాం. తన ఉండి చేయించాడు. హఠాత్తుగా తనకు అనుకోకుండా ఉండే హార్ట్ ఫెయిల్ అయ్యి హాస్పిటల్ పోయిన తర్వాత పడిపోయాడు అక్కడ. తను అంటే ఇవన్నీ చేసి తను చిరకాలం మన దగ్గర ఉండిపోయాడు. తన ఆశయం తీసుకొని ముందుకెళ్తూ కళారంగం కానీ, సాహిత్య రంగం కానీ, ఇంకా పార్టీ కూడా దీని ముందుకు ఆరోగ్య ఆశయాన్ని తీసుకెళ్తూ వెళ్ళాలని కోరుతూ జిల్లా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి గారు రమేష్ బాబు. ఈ ఆర్ఎట్టి గారు 13 సంవత్సరాల క్రితం ఈ మన నుంచి దూరమైన ఆయన ఆశయం, ఆయన లక్ష్యం, ఆయన చూపిన దారి దూరంగా లేదు. చాలామంది జ్ఞాపకం ఉంచుకోవచ్చు, చాలామంది బాధపడవచ్చు, కానీ ఆయన మనందరికీ ఒక మార్గాన్ని, ఒక దారిని చూపెట్టిపోయింది. అట్లా పోయేవాళ్ళు ఈ వ్యవస్థలో ఎంతమంది ఉంటారు అనేది మనం ఆలోచించాల్సినటువంటి అవసరం. నాకు వాస్తవంగా నేను విద్యార్థి సంఘంగా ఉన్నప్పుడు 98లో పరిచయం. 99లో ఒకసారి నేను సంఘం పని మీద బాన్స్వాడ వెళ్తుంటే అదే బస్సులో ఆర్ఎట్టి గారు కూర్చున్నాడు. అప్పటికి ఆయన ఒక పార్టీలో, నేను ఒక పార్టీకి సంబంధించినటువంటి ఆర్గనైజేషన్లో ఉన్నా. మేమిద్దరం పక్కపక్కన కూర్చోవడంతో ఒక గంట సేపు మాట్లాడుకునేటువంటి సందర్భం వచ్చింది. ఆ మాట్లాడుకున్నప్పుడు వ్యక్తిగత విషయాలతో పాటుగా
ఈ వ్యవస్థలో ఉన్నటువంటి లోపాల మీదనే ఎక్కువసేపు మాట్లాడినటువంటి పరిస్థితి. అంటే చాలామంది మాట్లాడుతున్నప్పుడు ఆయన సాహిత్యకారుడు, కళాకారుడు అనే మాట చెప్తున్నారు. కానీ ఆయన సాహిత్యం, కళలు ఉపయోగించింది, చేసింది కూడా ఈ వ్యవస్థలో ఉన్నటువంటి ఈ తారతమ్యాలు, ఈ అసమానతలు ఇవి పోవాలా, అట్లా పోవటానికి ఆయన ఒక మార్గాన్ని ఎంచుకున్నాడు తప్ప ఆయన ఆలోచన, ఆయన మార్గం ఈ అసమానతలకు వ్యతిరేకంగా, ఈ తారతమ్యాలకు వ్యతిరేకంగా, ఈ వివక్షతకు వ్యతిరేకంగా జరిగినటువంటి అంశము అనేటువంటిది మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం. సరే, ఆయన తన ఆలోచనలని సాధించాలంటే తనకున్నటువంటి అప్పటిదాకా ఉన్నటువంటి మార్గం సరిపోదేమో అనేటువంటి అభిప్రాయానికి కూడా వచ్చినటువంటి పరిస్థితి. ఎందుకు ఆ ఉన్నటువంటి మార్గంలో తన ఆలోచనలని, తన గమ్యాన్ని చేరుకోవాలంటే అసాధ్యం అనేటువంటి ఆలోచనతోటి వాళ్ళు అందులో ఉన్నటువంటి కొంతమంది మిత్రుల్ని కలుసుకొని చర్చించి ఈ మార్గం కాదు మనం పోవాల్సింది అనేటువంటి ఆలోచనతో సిపిఎం పార్టీలోకి వచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. మేము ఆ ఉన్న 4 సంవత్సరాలు 5 సంవత్సరాల కాలంలో అనేక అంశాల మీద ఆయన డిబేట్ చేసేవాడు, చర్చించేటువంటి వాడు. పార్టీ ఒక అంశం మీద నిర్ణయం, చర్చ జరిపిందంటే ఆయన అభిప్రాయం చెప్పకుండా ఓకే అని చేతులు లేపినటువంటి పరిస్థితి లేదు. దాంట్లో ఉన్నటువంటి లోటుపాట్లు, లోపాలు, మంచి అంశాలు వీటన్నిటిని కూడా చర్చించేటువంటి, పరిశోధించేటువంటి ఒక తాత్విక చింతన కలిగినటువంటి వ్యక్తి మన ఆరెడ్డి గారు. చివరిలో ఆయన ప్రాణం పోతున్నటువంటి సందర్భంలో కూడా మేము అప్పుడు మొత్తం శాఖ సమావేశాలు జరపాలని నిర్ణయం. ఆ రోజు శాఖ సమావేశాలు జరపడం కోసం వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒకరిద్దరు కామ్రేడ్స్ మాట్లాడి ఇక మనం పెట్టుకుందామని ఆయన టైం ఇచ్చి అందరూ వస్తారు అనేటువంటి టైం పెట్టుకున్న తర్వాత ఆయన సడన్గా కాస్త ఎట్లా అవుతుంది, వెళ్ళినటువంటి కామ్రేడ్స్ ముందే ఎట్లా అవుతుంది, కొంచెం నేను రెస్ట్ తీసుకోవాలనేటువంటి పరిస్థితికి రాగానే వెంటనే వాళ్ళతో పాటు కామ్రేడ్స్ కూడా వెళ్ళారు. కానీ ఆయన దాని నుంచి తట్టుకొని నిలుదొక్కునేటువంటి పరిస్థితి లేకుండా పోయి, ఏమైనా ఒకటి మాత్రం వాస్తవం, ఇప్పుడున్నటువంటి సమయం చాలా సంక్లిష్ట సమయం మనం ఎదురు చూస్తూ ఉన్నాం. ఈ దేశంలో తారతమ్యాల్ని పెంచి పోషించేటువంటి వ్యక్తులు ఈరోజు అధికారంలో ఉన్నటువంటి పరిస్థితి. మహిళల పట్ల చులకన భావంతో చూసేటువంటి ఒక ఆలోచన కలిగినటువంటి సిద్ధాంతాన్ని ఎంచుకున్నటువంటి వాళ్ళు ఈరోజు అధికారంలో ఉన్నటువంటి పరిస్థితి. దీని నుంచి ఈరోజు ఈ వ్యవస్థని కాపాడుకోవాలా, ఈ లోపాలని సరిదిద్దాలా అంటే ఇట్లాంటి తాత్విక ఆలోచన కలిగినటువంటి వాళ్ళు ఉండాల్సినటువంటి సమయం ఇది. ఈ వ్యవస్థలో జరుగుతున్నటువంటి లోపాలని ఎప్పటికప్పుడు ప్రజలకి తెలియజేయాల్సినటువంటి పరిస్థితి. చాలామంది పోరాటాలు చేయవచ్చు, చాలామంది ఏదైనా కార్యక్రమాలు నిర్వహించవచ్చు, కానీ ఏది ప్రయోజనం ఈ వ్యవస్థకి, ఈ సమాజానికి అనేటువంటి ఒక సిద్ధాంత అవగాహన కలిగినటువంటి వ్యక్తులు ఈ కాలంలో లేకపోవటం అనేటువంటిది లోటు. ఆ లోటును భర్తీ చేయాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నది. మనం ఆరెడ్డి గారిని తలుచుకోవటం అంటే ఏదో ఆయన్ని గుర్తు చేసుకొని, ఆయన జ్ఞాపకాలను నెమరేసుకొని ఓ 4 సంవత్సరాలు మాట్లాడుకుంటే కాదు. ఆయన చూపినటువంటి మార్గాన్ని మనం అనుసరించగలిగినప్పుడు, ఆ మార్గంలో మనం ప్రయాణం చేయగలిగినప్పుడు నిజమైనటువంటి నివాళిగా మనం భావించాల్సినటువంటి అవసరం ఉంది. అందువలన ఈ వ్యవస్థలో దోపిడీ లేని సమాజం నిర్మించాలా, అసమానతలు లేనిటువంటి సమాజం నిర్మించాలా, అసమానతలు లేని సమాజాన్ని మనం చూడాలనేటువంటి లక్ష్యం కోసం ఆరెడ్డి గారు పనిచేశారు. ఆ లక్ష్యం కోసం మనం కూడా మనవంతుగా మనం సేవ చేయాలని, ఆలోచించాలని, ప్రయాణించాలని
అప్పుడే ఆరెడ్డి గారికి నిజమైనటువంటి నివాళి అర్పించినట్లు అవుతుందని తెలియజేస్తూ ఈ అవకాశాన్ని కల్పించిన మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తారు. అంటే ఆల్రెడీ ఇప్పుడు మనకు వచ్చిన వాళ్ళకు ఇంకా ఉండే బుక్స్ రవి కృష్ణ నరసింహారావు ఆరెడ్డి గారి వర్ధంతి జరిగింది. తను బహుముఖ ప్రజ్ఞశాలి, రచయిత, గాయకుడు, కళాకారుడు, దర్శకుడు, సినీ రంగంలో కూడా ప్రత్యుష సినిమా అసిస్టెంట్ డైరెక్టరు, తన ఒక సాహితీవేత్త. తను అనేక కార్యక్రమాలు సాహిత్య రంగంలో, సాంస్కృతిక రంగంలో పనిచేశారు. దాని గురించి ఈరోజు ప్రజానాట్య మండలి, తర్వాత టీపీఎస్కే తెలంగాణ ప్రజా సాంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని మనం ఇక్కడ జరుపుకున్నాము. ఈ కార్యక్రమానికి వచ్చేసిన అందరికీ కూడా మనం విప్లవాభినందనలు తెలుపుతున్నాం.